అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే ఎంతో టేస్ట్గా ఉండే ఆలు ప్యాజ్ భజియా అండి. ఇది చూడడానికి మనకు బోండాలు బజ్జీలా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఉర్లగడ్డలు వేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఎందుకు ఆలస్యం చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే నేను మీడియం సైజ్ ఎర్రగడ్డలు అయితే ఒక 3 తీసుకున్నాను అండి. దీన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసి ఎర్రగడ్డలు మొత్తం బాగా విడదీసుకోవాలండి. మనము ఈ విధంగా కలుపుకుంటూ, మరి గట్టి కలపకుండా మెల్లి కలుపుకుంటూ విడదీసుకోవాలి. ఇక్కడ ఉల్లగడ్డలు అయితే నేను మీడియం సైజ్వి ఒక 3 తీసుకున్నాను. ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి పొడవుగా, లేదా చాపర్ ఉంటే చాపర్లో కూడా మీరు వేసుకొని చిన్న కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూను కారము, హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా ధనియాలు దంచుకున్న పొడి వేసుకోవాలి. అలాగే అల్లం తురుము, కొద్దిగా తెల్లగడ్డలు కచ్చాపచ్చి దంచి వేసుకోవాలి. తెల్లగడ్డలు అయితే నేను 4 వేసుకున్నాను. అల్లం అయితే 1 ఇంచు అల్లంని తురుముకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండిలా కలపకూడదండి. మన వేళ్ళతోనే మొత్తం మనం వేసిన ఉర్లగడ్డలకు అలాగే ఎర్రగడ్డలకు మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. దీంట్లో 1 కప్పుకి శనగపిండి, అలాగే 4 స్పూన్ల బియ్యం పిండి. మీ క్వాంటిటీ అయితే శనగపిండి అయితే 100 గ్రాములు, బియ్యం పిండి అయితే ఒక మామూలు స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో 4 స్పూన్లు వేసుకొని మొత్తం పిండి మొత్తం మనం వేసిన ఎర్రగడ్డలకు అలాగే ఉల్లగడ్డలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం శనగపిండి అనేది చూసి వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి. మనకు దీంట్లో శనగపిండి ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే మరి శనగపిండి ఎక్కువ అయిపోయిందంటే బోండాలా అయిపోతుంది, టేస్ట్ అనేది మారిపోతుంది. అలా కాకుండా మనం వేసిన ఉల్లగడ్డలు అలాగే ఎర్రగడ్డలు అనేది బాగా నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోడా అయితే వేసుకోవాలి. సోడా అనేది ఆప్షనల్. కొద్దిగా వేసుకుంటే మనకు బజ్జీ అనేది బాగా ఫ్రీగా, లోపల బాగా స్మూత్గా, పైన క్రిస్పీగా వస్తుంది. అలాగే దీంట్లో గుప్పెడు కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరకాయలని వేసుకోవాలి కట్ చేసి చిన్నగా. మధ్యలో కొద్దిగా నీళ్ళని అయితే వేసుకొని మనము పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్ కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి. మధ్యస్థం కన్నా కొంచెం గట్టిగా. మరీ లూజ్ అయిపోయినా కూడా మనకు ఇదైతే రాదు. చూసారు కదా, ఈ మాత్రం ఉండాలి. చూసారు కదా, పిండి అనేది చాలా తక్కువగా ఉంది. మనం వేసిన ఐటమ్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. పిండి అనేది మనం ఒకటి చూసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె వేసి పెట్టేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు ప్యాజ్ భజియా అని ఈ విధంగా మనం షేప్ అనేది ఏం లేదండి, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. రౌండ్ కన్నా కొంచెం వెడల్పు చేసి వేసామంటే, మనం ఉద్ది వడలు గారెలు వేస్తాం కదా, ఆ విధంగా వేసామంటే లోపల ఉల్లగడ్డలు కూడా తొందరగా మనకు బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ని అయితే మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టారండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కింద పైన టర్న్ చేసుకుంటూ మన ఆలు ప్యాజ్ బజ్జీ అయితే ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇంట్లో మనం కారం కూడా వేసాం కదా. మనం వేసిన ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి దీంట్లో, చిన్న మసాలా ఐటమ్స్. ఇక్కడ ధనియాలు మీరు ఒక హాఫ్ స్పూను దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర పొడి కూడా దంచి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ కూడా దీంట్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది. అవన్నీ మనం పొడి మసాలాలు ఇందులో వేసాం కదా. ఇది మీకు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ, లేదా సాంబార్ అన్నం కానీ, పప్పు అన్నంలో కానీ, పెరుగన్నంలో కానీ చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా పెద్దలకు కూడా ఇది స్నాక్స్గా చేసి పెట్టారంటే డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మనం ఉల్లగడ్డలు వేసాం కాబట్టి కొన్ని మసాలాలు వేసాం కదా, ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో వాము కూడా వేసాం మనము ఒక హాఫ్ స్పూను పొడి మసాలాల్లో. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం అనుకోవచ్చు ఏముందిలే బోండా బజ్జీలాగానే, అలా కాదు. దీంట్లో మనం ఉల్లగడ్డలు వేసాం కదా, మనం వేసిన మసాలాకి కలుపుకున్న పద్ధతికి టేస్ట్ అయితే ఈ ఆలు ప్యాజ్ బజ్జీ అనేది సూపర్గా ఉంటుంది. మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ అయితే చేద్దాము. దీంట్లో మీకు సైడ్ కాంబినేషన్గా టమాటా సాస్ అయినా, మయోనీస్ అయినా, గ్రీన్ చిల్లీ సాస్ అయినా కూడా చాలా బాగుంటుందండి. లేదు ఏదో పచ్చడి అయినా కూడా మీకు చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అయితే రెడీ అయిపోయి చూస్తారు కదా. చేయడం కూడా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.